వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. టీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యాసంగి సీజన్లోనే క్వింటాల్కు 500 బోనస్ జీవో ఇవ్వాలి. ఎన్నికల కోడ్ పేరుతో సర్కారు తప్పించుకోవద్దన్న కేటీఆర్. సీఎం రేవంత్ పక్కనే నల్గొండ, ఖమ్మం మానవ బాంబులు. ఎప్పుడైనా పేలొచ్చన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ వికెట్లు, రేవంత్ వి తిట్లు. తన పౌరుషాన్ని పాలనలో చూపించాలని హరీష్ రావు సవాల్. ఎలివేటెడ్ కారిడార్లో మెట్రో గల్లంతు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై స్పష్టత ఇవ్వని సీఎం. ఈ నెల 12న కరీంనగర్లో బీఆర్ఎస్ కథనపేరి సభ. భారీ ఏర్పాట్లు చేస్తున్న గులాబీ శ్రేణులు. సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలే తప్ప ప్రతిపాదనలు తిరస్కరించొద్దు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ కేసులో హైకోర్టు తీర్పు. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో మొద్దు నిద్ర వీడాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ జిల్లాలోని ఇరుకుల్ల గ్రామంలోని పొలాలను ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాంను నిర్మించి అన్నారం, సుందిల్లా ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలేదు. మొదటిసారి ఇలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పర్రెలు నేర ఇప్పటికే పర్రెలు వారింది. మీరు చూడొచ్చు, మీరు కూడా కావాలంటే. దారుణమైన పరిస్థితి ఉంది. ఇది ఇంకా మార్చి మొదటి వారంలోనే ఇట్లా ఉంది అంటే ఏప్రిల్ మే వస్తుంది అంటే ఇక మాకు భయం అవుతున్న పరిస్థితి అనేది వాళ్ళు భయపడతా ఉన్న పరిస్థితి. రెండవది, వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట, ఎస్ఆర్ఎస్పీలో నీళ్లున్నప్పటికీ వాళ్ళు రాజకీయంగా కక్షగట్టి కొన్ని నియోజకవర్గాలకు ఇస్తూ కొన్ని నియోజకవర్గాలకు ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తా ఉన్నది ప్రభుత్వం. అది పద్ధతి కాదు. రైతులే ఏ నియోజకవర్గమైనా, కింద పెద్దపల్లి వాళ్ళైన రైతులే, పైన కరీంనగర్ వాళ్ళైన రైతులే ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారిని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మొట్టమొదటిసారి ఈ పరిస్థితి వచ్చింది, నిజంగా కూడా మేము కూడా ఊహించలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్తూనే కరెంటు విషయంలో కూడా ఒక రైతు, వేణు అనే రైతు, తన ఫోన్ తీసి చూపెడతా ఉన్నారు. రాత్రి 11 గంటల నుంచి మీకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఇక్కడ రైతులకు డైరెక్ట్ గా పంపిన మెసేజ్లు కూడా వాళ్ళు చూపెడతా ఉన్నారు. 12 ఏళ్లలో మొట్టమొదటిసారి ఇవాళ అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకునే పరిస్థితి వచ్చింది మళ్లీ కరెంటు కోసం. ఆనాడు తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేకుండే మళ్లీ రాత్రిపూట బాయికాడ పోయి కాపలాగాసే పరిస్థితి వచ్చింది. దొంగోలు వచ్చి కరెంటు కోసం కావాలగాసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చింది అనే మాట చెప్తా ఉన్నారు. ఇది ఎన్పీడీసీఎల్ రైతులకు పంపుతున్న మెసేజ్. డైరెక్ట్ గా చెప్తున్నారు, అందులో రాత్రి 11 గంటలకు వస్తుంది కరెంటు, బాయికాడ పోయి పండుకోండి అనే పద్ధతుల్లో రైతు సోదరులకు విజ్ఞప్తి. ఈ రోజు 11:15 నుంచి రాత్రి 11:15 నుంచి వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వబడును. కావున రైతు సోదరులు దీన్ని గమనించగలరు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎన్పీడీసీఎల్ వాళ్ళు డైరెక్ట్ గా పంపుతున్న మెసేజ్. బయట ముఖ్యమంత్రి ఏమో నరకుడు, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, రైతాంగానికి కట్టుబడి ఉన్నాం. గవర్నర్ ప్రసంగంలో ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆడ బడ్జెట్ స్పీచ్లలో అసెంబ్లీలో అదరగొట్టే డైలాగు. ఇక్కడ క్షేత్రంలో చూస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితిలో రైతులు, ఎండిపోయే పంటలు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి, నీళ్లిచ్చే ప్రయత్నం వెంటనే చేయండి. ఎస్ఆర్ఎస్పీలో ఉంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి, లేదా మేడిగడ్డ సత్వర మరమ్మతులు చేసి అక్కడి నుంచి ఇస్తారా, లేదా పంటలకు నష్టపరిహారం చెల్లిస్తారా, పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తారా, మీరు ఒక డిసిషన్ తీసుకోండి. వెంటనే అత్యున్నత స్థాయిలో ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి డిసిషన్ తీసుకోవాలని డిమాండ్. రెండవది, ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, రాబోయే 10 రోజుల్లో మీ పాలనకు 100 రోజులు కూడా నిండుతున్నది. మీరే చెప్పినారు తప్పకుండా 500 రూపాయల క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే రైతన్నలు దుస్థితిలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వెంటనే నిర్ణయం తీసుకోండి, వెంటనే జీవో ఇవ్వండి. పార్లమెంట్ ఎలక్షన్, కోడ్, నోటిఫికేషన్ తప్పించుకోకండి. ఈ పంటకే, ఈ రాబోయే ఇప్పుడు పంట కోతలు ఏదైతే చాలా అవుతున్నాయో ఈ పంట సీజన్ లోనే 500 రూపాయల బోనస్ కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, కాలం బాగా కాలేదు అనే మాట అన్నారు. ఇది కాలం బాగా కాలేదు, కరువు వస్తున్నదని చెప్తున్నారు. ఇది కాలం బాగాలేక వచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటారా, ఇవాళ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర రైతాంగానికి సంబంధించినంత వరకు ఒక కామధేనువు లాంటి ప్రాజెక్టు, ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు. కరువు వచ్చినా ఆ కరువు మీద ఒక జలాస్త్రం లాగా ఇవాళ కేసీఆర్ గారి ఆలోచన నుంచి పుట్టింది కాళేశ్వరం. మేడిగడ్డలో చిన్న సమస్య ఉంటే
దాన్ని ఇప్పటికే రిపేర్ చేసి ఉండొచ్చు, లేదా కనీసం రాబోయే నెల 2 నెలల్లోనన్నా అక్కడ కనీసం రోజుకు ఒక్క పంపన్న చాలు చేసి నీళ్లు షిఫ్ట్ చేసే అవకాశం ఉండగా దాన్ని చేయకుండా కావాలని రాజకీయంగా కక్షగట్టి ఎన్డీఎస్ఏ అని కమిటీ అని కాలయాపన చేసి రైతుల కొంపబుచ్చుకుంటున్నది ఈ ప్రభుత్వం. కిందికి గోదావరి నీళ్లు ఇవాళ సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. మేడిగడ్డ దగ్గర మొన్న మేము పోయి చూసినాం. ఇలా ఈ ప్రభుత్వానికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే అక్కడ ఒక కాఫర్ డ్యాం కట్టి యుద్ధ ప్రాతిపదికన 24/7 పనిచేసి 24 గంటలు పనిచేసి కాఫర్ డ్యాం కట్టి నీళ్లు మళ్లించి ఆడికెళ్లి లిఫ్ట్ చేసి కనీసం ఒక్క పంపన్న చాలు చేసి పంటలు కాపాడాలని చెప్పి కూడా మరి ఎల్ఎండి నిండాలన్నా కాకతీయ కాలువ పారాలన్నా మీరు మేడిగడ్డ వెంటనే రిపేర్ చేయాలి. ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీళ్లను కూడా సద్వినియోగం చేయాలి, రైతులను కాపాడాలి, అదేవిధంగా రాష్ట్రంలో గొంతెండుతున్న ప్రజలను కూడా కాపాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఇకనైనా ప్రభుత్వం తన దున్నపోతు నిద్ర నుంచి మేల్కొని వెంటనే స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. మునిగిపోయే నావ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డికి సొంత పార్టీ వాళ్లతోనే ప్రమాదం పొంచి ఉందని చురకలంటించారు. మానవ బాంబులు ఆయన పక్కనే ఉన్నారని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో తేల్చుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని, మరి రేవంత్ సిద్ధమా అని సవాల్ విసిరారు. కరీంనగర్ వేదికగా మరోసారి జంగ్ సైరన్ మోగించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. మన పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి జంగు సైరన్ ఊదడానికి కథన భేరి మోగించడానికి మన కరీంనగర్కే వస్తా ఉన్నారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో 7 నియోజకవర్గాల ముఖ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించుకోవడం జరిగింది. మీ అందరితో కూడా ప్రార్థన, మీ అందరితో కూడా విజ్ఞప్తి. కేసీఆర్ గారికి కరీంనగర్ అనే సెంటిమెంట్ ఉన్న విషయం మీకు బాగా తెలుసు. కరీంనగర్లో ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం. అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ, ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్. మే 17, 2001 నాడు ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన, మళ్లీ ఒక్కసారి ఈ రోజు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్లీ కథన బేరి మోగించడానికి జంగు సైరన్ ఊదడానికి 12 నాడు, మార్చి 12 నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుండి కూడా తరలి వచ్చి మన నాయకులు, కార్యకర్తలు, మన ముఖ్యమైన మన క్యాడర్ అంతా కూడా వచ్చి కరీంనగర్లో జరిగే ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నికల శంఖారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ నుంచే ప్రారంభించబోతున్నారు. గత 3 నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, వింటున్నారు. కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు. మహబూబ్ నగర్లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. మీరు చూడండి, ఆయన మాటలు చూడండి, ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి. సెక్రటేరియట్లో మాట్లాడతాడు, నేను ఇక్కడ ఏదో ఉంటుందనుకొని వచ్చినా, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు, అన్ని ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? మరి ఈయన గతంలో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ లంకె బిందెల కథ ఏంది, జేబుల కత్తెరల కథ ఏంది, అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది, ఆ ఊగిపోవుడేంది ఆవేశంతోని? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు, వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్లు నిక్షేపంలాగా ఉండాలి, 5 ఏళ్లు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి,
ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా. ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది, వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకొని ఆగమాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లకు కూసో, నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చున్న నీ కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు 5 ఏళ్లు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. 420 హామీలు ఇచ్చినావు, 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం, ఎంటాడుతాం, ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా మరి డిసెంబర్ 9 అన్నావు, డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 ఎల్లుండి రానే వట్టే. మరి ఎప్పుడు ఇస్తావయ్యా 2 లక్షల రుణమాఫీ అంటే అది చేసే తెలివి లేదు, డైలాగులు కొడుతున్నాడు. మగాడివైతే 1 సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మగాడివైతే రా, నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు, 1 సీటే అన్నావు కదా, 1 సీటునే తెలుసుకుందాం దా. నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి, నువ్వు కూడా రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి పార్లమెంట్లోనే తెలుసుకుందామని. అప్పటి నుంచి మళ్ళా సడిలేదు సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, మగతనం అంటే ఎలక్షన్లు గెలుచుడు కాదు, మగతనం అంటే మగాడివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకో. 2 లక్షల రుణమాఫీ అన్నావు, దమ్ముంటే 100 రోజుల్లో మార్చి 17 లోపల 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే మగాడివైతే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నావు కదా, అది చేసి చూపెట్టు. దమ్ముంటే మగాడివైతే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, పంటలకు నీళ్ళి, గొంతులు ఎండిపోతున్నాయి, ఆ ఎండిన గొంతులకు నీళ్ళి. మగాడివైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట, మహాలక్ష్మి అన్నావు, కోడళ్లుంటే 2500, ఇంట్లో అత్తలు అవ్వలుంటే తాతలుంటే 4000 అన్నావు. కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ఈ దమ్ముంటే గా పని చేసి చూపెట్టు, మగాడివైతే గా పని చేసి చూపెట్టు. ఇవాళ నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన సొల్లు పురాణం, ఎటు పడతట అబద్దాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రజలు మంట మీద ఉన్నారు, మీకు నాకంటే బాగా మీకే తెలుసు. ప్రజలు మంట మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసింది అనే కోపం మీద ఉన్నారు. మా మైనారిటీ సోదరులు ఆలోచన చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. ఈయన ఖచ్చితంగా గతంలో టీడీపీని ముంచిండు, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ను కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి ఆప్ హమారే బడే భయ్యా హై, బడే బాయి హై అంటాడు. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బడే బాయితో బడే బాయి చోటే మియా సుబాన్ అల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు. గట్లున్నది కథ ఇయ్యాల. అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ. ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా, ఇప్పుడే మా జమీల్ భాయ్ చెప్పిండు, ఆత్మగౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట, ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట. అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే, మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పీఎం కిసాన్ అయింది కదా. మనం రైతు బంధు పెట్టినాకనే కదా మోడీ కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. మనం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అన్నాడు. మనం ఇక్కడ మిషన్ కాకతీయ చేసినాకనే కదా మోడీ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నాడు. ఇట్లా ఎన్ని రంగాల్లో దేశానికి ఆదర్శమైంది తెలంగాణ. అట్లాంటి తెలంగాణ మోడల్ను కించపరుస్తూ ఏం మాట్లాడతావు నువ్వు? గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని మాట్లాడతావా? ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? తెల్లారలేసి హిందువులు ముస్లింలు తన్నుకునుడా, లేకపోతే రైళ్లలో పోయేటోళ్ళని కాల్చి చంపుడా? ఏంటిది నీ గుజరాత్ మోడలు? ఏంది నీకు నచ్చిన నీ గుజరాత్ మోడలు? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకారు మోడల్, అటర్ ఫ్లాప్ మోడల్ అంటాడు. నువ్వేమో ఇక్కడుండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు. ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేరు అనుకుంటున్నావా? ఆలోచన చేస్తలేరు అనుకుంటున్నావా? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదానిని పొట్టుపొట్టు తిడతాడు. 609వ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో మోడీ గారి ప్రాపకం వల్లనే 2వ స్థానానికి ఎదిగిండు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నువ్వేమో అదానితో నలై బలై చేసుకొని అదాని స్థాన గొప్పోడు తెలంగాణకు వస్తున్నాడు అని చెప్తాడు. ఇట్లా 1-2 కాదు చెప్పుకుంటూ పోతే సిగ్గుపోతుంది. గన్ని దిక్కుమాలిన పనులు చేసిన
ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 90 రోజుల్లోనే ఇవాళ ప్రజాభిమానాన్ని కోల్పోయి ఇవాళ ప్రజల్లో పల్సనయ్యింది. ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలను తీసుకొని పోయి బీజేపీలో కలుస్తాడని చురకలంటించారు. బీజేపీ బీ టీం లాగా రేవంత్ రెడ్డి మారాడని దుయ్యబట్టారు. ప్రజలను పట్టించుకొని కాంగ్రెస్ కు తగిన శాస్తి చేసేందుకే అందరూ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బండి సంజయ్కి కేటీఆర్ సవాల్ విసిరారు. కాలం మంచిగా కాలేదు, కరువు వస్తున్నది, కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలం తెచ్చిన కరువు గానే కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల, ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల, ఇక్కడి రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి 10 ఏళ్లు తెలంగాణలో నీళ్లు ఇవ్వాలి అనే తపనతోని కమిట్మెంట్తో పనిచేసిండు. కానీ ఇవాళ ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏదీ తెలియదు. కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడు అంతకంటే తెలియదు. ఎవడో రాసిచ్చిండి నా చదివిండు, కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోస అవుతుంది తయారు కాండ్రి అంటున్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇక బీజేపీ సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. ఇక్కడ ఒక మహానుభావుడు, ఇక్కడ ఒకప్పుడు గొప్ప గొప్పోళ్ళు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ ఇది, మంచి మంచోళ్ళు ఇక్కడ నుంచి ఎంపీలు ఉండే, ఒక చొక్కరావు గారని ఒక పెద్ద మనిషి ఉండే, మంచి పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి, కేసీఆర్ గారు ఉండే, బద్దం ఎల్లారెడ్డి గారు ఉండే, అట్లాంటి మహానుభావులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కరీంనగర్ లో ఇవాళ ఒక ఆయన వచ్చిండు. ఆయనను చూసిన ప్రతిసారి దండం పెట్టబుద్ధి అవుతుంది నాకైతే. ఎట్లా గెలిచిండ్రా నాయన ఆయన ఏం మాట్లాడుతాడో అర్థం కాదు, ఎప్పుడు ఏమంటాడో అట్లా అర్థం కాదు, ఏం ఒరుతాడో అర్థం కాదు. బండి సంజయ్ గారు గెలిచిండు, అడ్డిమారి గుడి దెబ్బ అని గెలిచిండు. గెలిచినాక 5 ఏళ్లు నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా, మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు, నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి. కరీంనగర్ కమాన్ కాడికి మా వినోదన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. ఎందుకంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 24 వరకు 10 ఏళ్లలో మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఢిల్లీలో మొదటి 5 ఏళ్లు వినోదన్న ఎంపీగా చేసిండు, తర్వాత 5 ఏళ్లు నువ్వు ఎంపీగా చేసినావు. సరే, మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ 10 ఏళ్లలో ఎంపీగా కరీంనగర్ కు ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్, మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డేట్ నువ్వు డిసైడ్ చేయి, టైం నువ్వు డిసైడ్ చేయి, ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్. ఎందుకంటే కరీంనగర్ కమాన్లోనే తెలుసుకోవాలి నీ బతికేందో నీ లెక్కేందో. ఒక్కసారి ఆలోచించండి, 5 ఏళ్లలో కరీంనగర్లో సొల్లువాగుడు, పిచ్చివర్రుడు, ఎక్కడ పడితే అక్కడ మొరుగుడు, కేసీఆర్ తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసిండా? బుడ్డ పైసమందా మంచి పని చేసిండా? ఒక్క పని. కరీంనగర్కు మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా, ఒక బడి తెచ్చినవా, ఒక కాలేజీ తెచ్చినవా, ఒక పరిశ్రమ తెచ్చినవా, ఒక రోడ్డు తెచ్చినవా, ఒక రైలు తెచ్చినవా? మరి ఎందుకు ఎంపీకనికి నువ్వు ఎంపీగా ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఇయ్యాల ఎందుకు వేయాలి నీకు ఓట్లని నేను అడుగుతున్నా. మాట్లాడితే సొల్లు పురాణం, తెల్లారు లేస్తే నోటికొచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు, ఎటు పడతాడు సైకో లెక్క ఒర్రుడు తప్ప నువ్వు చేసింది ఏంది అని నన్ను అడుగుతున్నా. నిన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముంగట్నే ఒక మాట అన్నాడు, మీరు ఇన్నింటారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? బడే బాయ్, మీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా మాకు ఉండాలి అన్నాడు. అంటే ఏందన్నట్టు? 10 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని నీ ఆశీస్సులు నాకు ఉండాలి అని అంటున్నట్టు ఏందన్నట్టు? మా రాహుల్ గాంధీ బేకార్గాడు, సన్నాసి, వాడు గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ అనేది వచ్చేది లేదు, సచ్చేది లేదు, మళ్ళా నువ్వే ఉంటావని చెప్తాడు. గంత మాట ముఖ్యమంత్రి అన్నాక మరి కాంగ్రెస్ కోటేసుడు ఎందుకు? దాని బదులు తీసుకుపోయి మోరిలో వారిస్తే అయిపోయాయి. ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ఏదైనా పీక్తాడని. అట్లాంటి కాంగ్రెస్ ఓటేసుడు అవసరమా? ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి. ఇలా కాంగ్రెస్ గెలువది, వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది, పీరి లేవది. ఎందుకంటే మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఇలా వాళ్ళెవరో ఢిల్లీకి వెళ్ళి చెప్తుర్రని, వీళ్ళెవరో మహారాష్ట్రకి వెళ్ళి చెప్తుర్రని ఆగం కాకుండా మాట్లా. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ టీ న్యూస్.